చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి ఆయన వలన ఒక కుమార్తెని పొందాడు. చిత్రంగా ఆమె విశేషమైనటువంటి బల సంపత్తి కలిగినటువంటి కుమార్తెగా పరిణమించింది. ఆమెని ఒక యోగ్యుడైన వ్యక్తిని చూసి వివాహం చేశాడు. అక్కడ వరకు దోషం ఏముంది? ఏమి దోషం లేదు. కానీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, మొట్టమొదట రామచంద్రమూర్తి ఎవరిని సంహరించడం ప్రారంభం చేశారో ఆ కుటుంబమే శ్రీరామాయణాన్ని చిట్ట చివరి వరకు కూడా శాసిస్తుంది. రామకథని, రాముని జీవితంలో ఉన్న మనశ్శాంతిని, రాముని యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క మనశ్శాంతిని, శ్రీరామాయణాన్ని శాసించినటువంటి కుటుంబం రావణుడి చేత రామచంద్రమూర్తి చేత వధింపబడిన మొదటి కుటుంబం. మీరు గమనించండి. ఎందుచేత అంటే తాటకని ఆయన సంహరించారు. ఆమె కుమారుడు మారీచుడు, ఆయన్ని సంహరించలేదు రామచంద్రమూర్తి. మానవాస్త్రం పెట్టి కొట్టి వదిలేశారు. మారీచుణ్ణి చంపకుండా ఉండడమే రామాయణాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. మీరు గమనించండి. మారీచుణ్ణి రాముడు సంహరించి ఉంటే, ఎందుకంటే సుబాహువుని చంపేశారు, మారీచుణ్ణి కూడా చంపేస్తే ఏమో ఎలా ఉండుండేదో శ్రీరామాయణం. తాటకని చంపారు, కానీ మారీచుణ్ణి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టేటప్పుడు కూడా ఆయన చెప్పారు లక్ష్మణమూర్తితోటి, నేను ఇతన్ని చంపట్లేదు, వదిలేస్తున్నానని చెప్పారు. ఆ మారీచుణ్ణి విడిచిపెట్టడం రామ కథనంతటినీ తిప్పేసింది ఒక మలుపు. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. రామావతారం చాలా గొప్ప అవతారం, కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. రామావతారానికి కృష్ణావతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. మీరు చూడండి, కృష్ణ పరమాత్మ చాలా చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి రాక్షసుల దగ్గర నుంచి ఎవ్వరిని వదిలిపెట్టడు. అవకాశం దొరికింది అంటే చంపేయడమే. కురుక్షేత్రం వచ్చేంత వరకు ఆయన ఏమి ఆగడు. కురుక్షేత్రం వచ్చే లోపలే చాలా మందిని చక్కబెట్టేశాడు. పూతనాదులను, కంసుణ్ణి, జరాసంధుణ్ణి, వీళ్ళందరినీ అసలు ఇంకా కురుక్షేత్ర యుద్ధం రాకముందే చాలామంది ధర్మ వ్యతిరిక్తమైనటువంటి వాళ్ళందరినీ ఆయన నిగ్రహించాడు. రామావతారం ఏం చేస్తుంటుందంటే కొంతమందిని సంహరిస్తాడు, కొంతమందిని వదిలిపెట్టేస్తుంటాడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే మనుష్యునికి ఉండేటటువంటి తత్వం అవతారమునందు రామచంద్రమూర్తి పాటించాడు అని కనిపిస్తుంది. అలా చేసి ఉండకపోతే అవతార ప్రయోజనాన్ని సాధించుకోవడం కూడా కష్టమయ్యేది. మారీచుడు లేకపోతే అంత సమర్థవంతంగా అసలు సీతాపహరణానికి రావణాసురుడికి ఉపకరించగలిగినటువంటి వేరొక రాక్షసుడు ఉంటాడా అన్నది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. రెండు, రావణాసురుడు ఎంతటి మూర్ఖుడో తెలియాలి అంటే మారీచుణ్ణి వదిలిపెట్టాలి. మారీచుణ్ణి వదిలిపెట్టకపోతే రావణాసురుని యొక్క మూర్ఖత్వం మీకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మూర్ఖత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. మీకు మహాభారతంలో ఒక మూర్ఖుడు కనపడతాడు, శ్రీరామాయణంలో ఒక మూర్ఖుడు కనపడతాడు. ఒక ఆయనకి యుక్తాయుక్త విచక్షణ లేనివాడు దుర్యోధనుడు. అసలు ఆయనకి మంచి ఇది చెడిది అన్న ఆలోచన చేశాడు అని మనకి అనిపించదు. ఆయన ఎప్పుడూ పక్కనున్న వాళ్ళ చెడ్డ మాటలు వింటుంటాడు, చెడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన పుట్టినప్పుడే కలిపురుషుడు అని నిర్ణయం చేశారు. రావణాసురుడు అలా కాదు. ఆయన బ్రహ్మవంశంలో జన్మించాడు. ఆయన జన్మ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వచ్చింది. అసలు రావణాసురుడు జన్మించడమే కేవలం ఒక రకమైన అసూయ చేత, ఇలాంటి పిల్లాన్ని మనకి కూడా కనేటట్టుగా మన కూతుర్ని ఆయన దగ్గరికి, విశ్రవసో బ్రహ్మ దగ్గరికి పంపించాలనేటటువంటి దురాలోచన చేత రావణాసురుని యొక్క తాత చేసినటువంటి ప్రణాళిక వల్ల రావణాసురుడు జన్మించాడు. అతను వేదం చదువుకున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియందేం లేదు. ఆయన తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, నిరంతరం శివుణ్ణి ఆరాధన చేసేవాడు. ఆయనకి ఇన్ని తెలిసి ఉన్నా కూడా వచ్చిన పెద్ద సమస్య ఎక్కడ అంటే,
ఆయనకి ధర్మము తెలుసు, అధర్మము తెలుసు, సత్యము తెలుసు, అసత్యము తెలుసు, ఏది నిలబడుతుందో తెలుసు, ఏది నిలబడదో తెలుసు. ఇన్ని తెలిసినా ఒకరు చెప్పినా ఆయన వినడు. ఒక్కొక్కసారి చాలా పెద్ద పొరపాటు వైపుకు పెడతాడు రామచంద్రమూర్తి, చాలా పెద్ద పొరపాటు వైపుకే పెడతాడు. ఆ పొరపాటే కానీ జరిగిపోయింది అనుకోండి, రాముడికి కాదు, రాముడి కులగురువులు కూడా తలంచుకోవాలి. అంత పెద్ద పొరపాటు వైపుకి అడుగు వేస్తాడు రాముడు. ఇది మనుష్య సహజం. నేను అందుకే మీతో మనవి చేశా, రామాయణాన్ని భగవంతుని కథ అన్న బుద్ధితో వినకండి అని చెప్తుంటాను నేను. ఎందుకంటే మీరు రామాయణాన్ని కేవలం నరుడి కథ అని మీరు విన్నారనుకోండి, మీకు మీ జీవితాన్ని రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎలా దిద్దుకోవచ్చో అర్థమవుతుంది. మీకు అలా కానప్పుడు ఏమవుతుందంటే, రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు. రాముడు సీతమ్మ కోసం ఏడిచాడు, అబ్బాయి నటన కోసం ఏడిచాడు. రాముడు రావణ సంహారం చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు. మీకు ప్రతిదానికి ఏమవుతుందంటే, దేవుడు కాబట్టి ఆయన చేశాడు. అప్పుడు రాముడు మీకెందుకు పనికొస్తాడు? అప్పుడు రాముడి ఏం చేశాడో అది మీరు చేయడానికి ఏం లేదు అందులో. అలా కాదు, రాముడి కథ నరుడి కథ అని మీరు వింటే రావణాసురుడికి ఉన్నటువంటి దోషం ఏదో, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సుగుణం ఏదో మీకు బాగా అర్థం అవుతుంది. ఎంత చిన్నవాడు చెప్పనివ్వండి, దానిలో ఉన్నటువంటి యోగ్యతని విచారణ చేస్తాడు రాముడు. విచారణ చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? తన బుద్ధికి నచ్చడం అన్నది కాదు రాముడికి. తనకెవరో ఏదో ఒకటి చెప్పారు, అది తనకి అనుకూలంగా ఉంది, అది చేయడానికి బాగుంది, ప్రయోజనం ఇచ్చేస్తుంది. ఇంకొకరు చెప్పారు, అది తక్షణ ప్రయోజనం ఇవ్వదు, చాలా కాలం పడుతుంది, ఏదో శాస్త్రాన్ని పాటించమంటున్నాడు. రెండిట్లో ఏది పాటించాలి అంటే, రాముడు తక్షణ ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయం వైపుకు మొగ్గు చూపించాడు. ఆయన శాస్త్రోక్తమైన వాక్కు ఏది చూస్తాడు, ఏది శాస్త్రం చెప్పింది, ఏది ఋషి చెప్పాడు, దాని వైపుకి మొగ్గుతాడు. అది చాలా గొప్ప గుణం జీవితంలో. మీరు గమనిస్తుంటారు, మీరు చూడండి, లోకంలో మీతో అనేక మంది సమన్వయం అవుతూ ఉంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, మీరు ఒక సలహా చెప్తారు, వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు మీ మాట ఏం పాటించరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ గుణం ఇది రావణ బుద్ధి, అది మంచి బుద్ధి కాదు, అలా ఉండకూడదు. మీరు ఒక నిర్ణయం చేసుకునే ముందు పెద్దలైనటువంటి వారు శాస్త్రోక్తమైన వాక్కు చెప్తే మీరు వెంటనే అటువైపుకు మొగ్గి, నా అదృష్టం, చాలా మంచి మాట విన్నాను, చాలా శాస్త్రీయమైన పలుకు పలికారైనా, కాబట్టి నేను అలా చేస్తానని చెప్పి మీరన్న సంకల్పాన్ని విడిచిపెట్టగలిగి ఉండాలి. ఈ బుద్ధి మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు రామాయణంలో రామచంద్రమూర్తిని బాగా గమనిస్తే మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే ఒక యక్ష కుటుంబం అన్నది యక్షిణీ కుటుంబం తాటకి, కానీ ఆవిడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర పోషించిందంటే శ్రీరామాయణంలో, ఆశ్చర్యకరమైనటువంటిది. ఇంకంతకన్నా ఇంకొక మాట అనడానికి వీల్లేదు.